నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాల్లో నటించకూడదు అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి ఆయన చెప్పిన కారణం టికెట్ల రేటు పెంపు విషయంలో నిబంధనలు పాటించలేదు అని. మరి ఏంటి, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి తన వ్యక్తిగత పనులు చేసుకోకూడదా? దానిలో మరి ఈ మాజీ ఐఏఎస్కి ఏం తప్పు కనిపించింది అంటే, ఇక్కడ కేవలం వినిపిస్తున్న మాట ఏంటి అంటే వ్యక్తిగత కక్షలతో రాజకీయ దురుద్దేశంతో ఇలా కోట్లను వాడుకుంటున్నారు అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి మరి ఈ విధంగా పిటిషన్లు వేయడాన్ని ఏ విధంగా చూడాలి? గతంలో కూడా మరి ఆయన వారాహి యాత్ర చేపట్టినప్పుడు ఆయన రథంపై కూడా ఇలానే పిటిషన్లు వేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇవి ఎంత మేరకు ఫలిస్తాయి, ప్రజలు మరి దీన్ని ఎలా తీసుకుంటారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, ఆ తర్వాత ఆయన యాత్రలు, తర్వాత ఎక్కడికైనా వెళ్తే అడ్డుకోవడం, ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాల మీద కూడా కోర్టుకి వెళ్ళి పిటిషన్లు. నిన్న మొన్నటి వరకు చూసాం ఏపీలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి 99 పైసలకి భూములు ఇస్తున్నారని. ఇప్పుడు చూస్తే అవేవి వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈ విధంగా ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకోకూడదంటారా? వృత్తిని మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చాలామంది వైద్యులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందులో డాక్టర్ కోడెల సుప్రసాద్ గారు లాంటి వాళ్ళు, డాక్టర్ మాకినేని పెదరతి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గుంటూరు జిల్లాకి చెందిన సీనియర్ వైద్యులు. డాక్టర్ కొడాల వీరయ్య గారు, డాక్టర్ గోవినేని ఉమ్మ గారు, ఇట్లా సీనియర్ వైద్యులు రాజకీయాల్లో కొనసాగారు. ముఖ్యంగా కోడెల సుప్రసాద్ గారు, మాకినేని పెదరతి గారు అయితే 5 సార్లు ఒకే నియోజకవర్గాన్ని నుంచి నెగ్గారు. తర్వాత కోడెల సుప్రసాద్ గారు సత్తెనపల్లి నుంచి కూడా 6సారి కూడా నెగ్గి ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు. తర్వాత విభజిత రాష్ట్ర మొట్టమొదట శాసనసభాపతిగా ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం గురించి చెప్పుకుంటున్నాం కదా, కానీ ఆయన ఒక ప్రముఖ వైద్యుడు, ప్రముఖ సర్జన్. డాక్టర్ గారు ఎప్పుడు నరసరావుపేట వస్తారా అంటే, కోడెల సుప్రసాద్ గారి హాస్పిటల్ ఉన్న ప్రాంతాన్ని కోట అంటారు. డాక్టర్ గారు ఎప్పుడు కోటలోకి వస్తారా, ఆయన చేత మాత్రమే వైద్యం చేయించుకోవాలని చెప్పని ఎదురు చూసే వందలాది మంది పేషెంట్లు ఉండేవాళ్ళు ఆయన హస్తవాసి పట్ల నమ్మకంతో. ఆయన కూడా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, తాను నరసరావుపేట వస్తే ఖచ్చితంగా కొంత టైం హాస్పిటల్కి కేటాయించి తనని కోసం ఎదురు చూస్తూ ఉన్న రోగుల్ని వాళ్ళని పరీక్షించి వాళ్ళకు వైద్యం చేసేవారు. ఆయన సర్జరీస్ కూడా చేసేవారు. మరి రాజకీయాల్లో కొనసాగుతున్నారు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిగా ఉన్నారు, మీరు వైద్యం చేయడం ఏంటి అని చెప్పని ప్రజల నుంచి ఆక్షేపణ రాలా, ప్రతిపక్షాల నుంచి కూడా ఆక్షేపణ రాలా. డాక్టర్ కొడాల వీరయ్య గారు మా వేమూరు నుంచి 1985లో శాసనసభ్యుడిగా నెగ్గారు. ఆయన స్కూటర్ మీద హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసేవారు. స్కూటరే ఆ రోజుల్లో శాసనసభ్యుడు. ఇవాళ ఊహించగలమా మనం? ఒక కార్పొరేటర్ని 2 వీలర్ మీద తిరగటం మనం చూడగలమా ఇవాళ? కానీ శాసనసభ్యుడిగా ఉండి ఆయన ఇంటి నుంచి స్కూటర్ మీద హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసేవారు. ఆ రోజుల్లో వృత్తికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ ఐఏఎస్ విజయ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన సినిమాల నిర్మాణంలో కానీ, సినిమాల విడుదల సందర్భంగా, ప్రమోషన్ సందర్భంగా కానీ, అలాగే తన అధికారాన్ని, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పని. పవన్ కళ్యాణ్ గారు ఒక పాపులర్ హీరో, ఆయన రాజకీయాల్లోకి రాలేదు, ఆయన వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా లేరు. కాకుండా ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఒక మాస్ హీరో, క్రౌడ్ పుల్లర్. ఆయన ఎక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ కొద్ది క్షణాల్లో కొన్ని వేల మంది పోగైపోతారు. అటువంటి ఆయన ఈ రాజకీయాలు, అధికారము, హోదాలతో సంబంధం లేకుండా ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షను, ఓ ప్రీ రిలీజ్ ఈవెంటో ఏదైనా ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం. ఆయన ప్రోగ్రాం జరుగుతుంది అనగానే వేలాది మంది అభిమానులు పోటెత్తుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉన్నా సరే ఆ ప్రోగ్రాంకి భద్రత ప్రొవైడ్ చేసి తీరాల్సిందే, ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక ఈవెంట్లో పాల్గొంటా ఉన్నప్పుడు ఒక నటుడుగా ఆయనకున్న క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం అయినా ఆయనకు భద్రత ప్రొవైడ్ చేస్తుంది. అది అధికార దుర్వినియోగం కాదు. ఆ భద్రత కల్పించకపోతే తొక్కిసలాట లాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ అభిమానుల ప్రాణాలకి ముప్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి సంఘటనలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. పోలీసుల దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళ ఈవెంట్లు ఆర్గనైజ్ చేసుకుంటారు. వాళ్ళకున్న
ఎబిలిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న క్రౌడ్ పుల్లింగ్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంటు ఆ విధమైన భద్రతను ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళ రెగ్యులర్ పోలీసింగ్లో అది కూడా ఒక భాగం. అటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా కాపాడటం కూడా పోలీసుల విధే. దానికోసం అధికార దుర్వినియోగం. జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇవాళ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక పర్యటన జరుగుతూ ఉంటే ఎన్ని వందల మంది పోలీసులు ఆయన కోసం పాల్గొంటూ ఉన్నారు. ఆయన రాజకీయ పర్యటన కోసం ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు కేటాయించాలని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ అడిగిందా? ప్రజలు అడుగుతున్నారా? ఆయన ఒక మాస్ నాయకుడు. ఆయన చూడటానికి వందల మంది వేల మంది వస్తారు. ఆయన రక్షణకి ఆ ప్రజల రక్షణకి ఆ భద్రత కల్పించాల్సిన బాధ్యత మాది అని ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తున్నాయి. కాబట్టి ఆయన పర్యటనలకు కూడా ఆ విధమైన రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అది అధికార దుర్వినియోగం ఎట్లా అవుద్ది? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలో నటించవచ్చా నటించలేదా అనేది ఒక సాంకేతిక అంశం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ముఖ్యమంత్రి ఇంకా ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పిన సినిమాలో నటించారు. కవి సార్వభౌమ శ్రీనాథ అనే సినిమాలో నటించారు. సామ్రాట్ అశోక అనే ఒక సినిమాలో నటించారు. ఆ నటించే క్రమంలో ఆ రోజుల్లో ఆయన సినిమాల్లో నటిస్తున్నప్పుడు నాడు కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన మీద ఆ సినిమాల్లో నటించడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ముఖ్యమంత్రి విధుల్లో ఉండి ఎలా సినిమాల్లో నటిస్తాడు అని చెప్పని సుదీర్ఘ వాద ప్రతివాదన జరిగినాయి. ఫుల్ బెంచ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం దాని మీద ఒక తీర్పు ఇచ్చింది. ఆయన సినిమాలో నటించుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ముఖ్యమంత్రిగా ఆయన విధుల నిర్వహణకు ఆటంకం కలగనంత వరకు. ఆయన ఒక కళాకారుడు. ఆయన సినిమాలో నటించడం పట్ల ఎవరికి ఆక్షేపణ? ఎందుకు ఆక్షేపణ? ఆయన సినిమాలో నటించడం వల్ల ఆయన ముఖ్యమంత్రి విధులకు ఆటంకం కలగనంత వరకు ఆయన విధులు ఆయన సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన టైము కేటాయించుకొని తన టైము స్పేర్ చేసుకొని అదనపు టైంలో ఈ సినిమాలో నటించుకోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఇవాళ చాలామంది కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బయోగ్రఫీలు రాసుకున్నారు. గతంలో పదవుల్లో కొనసాగే సందర్భంలోనే ఆ రాసుకున్న బయోగ్రఫీలు పబ్లిష్ అయ్యి వాళ్ళకి రాయల్టీ వచ్చేది. మీరు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా మీ విధులు నిర్వహించే క్రమంలో మీరు బుక్స్ ఎందుకు రాశారని ఎవరిని ఆక్షేపణ వ్యక్తం చేశారా? వాళ్ళకి రాయటం చేత అయితే వీళ్ళకి నటించడం చేతవు, ఇంకొకళ్ళకి వైద్యం చేయటం చేతవు. ఒలింపియన్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆ క్రీడని ఇంకా ఆయన ఎవరికి శిక్షణ ఇవ్వకూడదు, ఆయనకు ఉన్న నైపుణ్యాన్ని ఇంకెవరితో షేర్ చేయకూడదు అని చెప్పి నియంత్రించాల్సిన ఎస్టీ ఏంటి? ఇవాళ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన ఈ మాజీ ఐఏఎస్ నిజంగానే ఆయనకి పబ్లిక్ ఇంట్రెస్ట్తో లిటిగేషన్ ఫైల్ చేశారా? రాజకీయపరమైన విద్వేషంతో అంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి పట్ల విద్వేషంతో ఈ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఒక విజిల్ బ్లోయర్గా సమాజహితం కోరి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారా? లేదు, ఎన్డీఏ కూటమి పట్ల ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల రాజకీయపరమైన విద్వేషంతో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారనేది మనకి ఒక క్షణంలో తెలిపోద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన సతీమణి యాజమాన్యంలో ఉన్న పత్రికకి ప్రభుత్వ నిధులు యాడ్ రెవెన్యూ రూపంలో 100 కోట్ల రూపాయలు సమర్పిస్తూ వచ్చాడు. అలాగే ఎన్నికలకు ముందు తన పార్టీ విజయానికి పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తల్ని, తన సాక్షి సిబ్బందిని చాలామందిని తీసుకొచ్చి ప్రభుత్వంలో సలహాదారుల పేరిట పెట్టుకున్నాడు. అలాగే తన సాక్షి సంస్థల్లో పనిచేసిన సిబ్బందిని, తన పార్టీ కార్యకర్తల్ని, తన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకొచ్చి ఏపీ ఫైబర్ నెట్, ఏపీ డిజిటల్ కార్పొరేషను, అలాగే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ జీతాలు చెల్లింపజేశాడు. అలాగే తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికని 2,60,000 మంది వాలంటీర్ల చేత బలవంతాన ప్రభుత్వ నిధులతో కొనిపించాడు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాక్షి పత్రికని బలవంతాన అంటగట్టారు. ఇది అధికార దుర్వినియోగం. మరి ఈ సందర్భాల్లో 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా తానుండి తన కుటుంబ సంస్థలకి తన సతీమణికి కట్టబెడుతున్న నేపథ్యంలో ఒక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయలేదే. పోనీ అది వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఈ సమాచారం మొత్తాన్ని అసెంబ్లీ వేదికగా వైట్ పేపర్ రూపంలో ప్రజలకు తెలియజెప్పిన తర్వాత అయినా సరే ఒక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయలేదే. అంటే అవినీతి గురించి ఈ విజయ్ కుమార్కి ఆక్షేపణ లేదు, అధికార దుర్వినియోగం గురించి ఈ విజయ్ కుమార్కి ఆక్షేపణ లేదు. ఇతనికి ఆక్షేపణల్లా పవన్ కళ్యాణ్ గురించే. అంటే సార్ ఇక్కడ
పవన్ కళ్యాణ్ గారు ఆ హోదాలో ఉండి తన హోదాని అడ్డు పెట్టుకొని, అంటే దాన్ని అడ్డం పెట్టుకొని టిక్కెట్ల రేట్లు పెంచుకున్నారు ఇష్టం వచ్చిన అని కూడా ఎలిగేషన్స్ చేశారు కదా సార్. సో ఈరోజు కూడా టిక్కెట్ల రేటు పెంపు విషయంలో జరిగిన దానివల్లే మేము పిటిషన్ వేసామని కూడా అంటున్నారు. దానికి అంటే ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే, ఆయన సినిమాకి మాత్రమే ఆయాచితంగా టికెట్ ధరలు పెంచితే ఇంకా ఎవరి సినిమాలకి పెంచకుండా ఉంటే, ఇంకెవరు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉంటే అక్కడ భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం పక్షపాత దూరంతో ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఫేవర్ చేసుకుందని చెప్పని మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. రిలీజ్ అయిన ప్రతి సినిమాని, ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన ప్రతి సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి ఆస్కారం కలిగిస్తున్నారు. అటువంటప్పుడు ఇక్కడ ఒక్క అనీవెన్ బెనిఫిట్ పవన్ కళ్యాణ్కి మాత్రం ఎక్కడ జరిగింది? అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్న చాలామంది మొట్టమొదట వాళ్ళు సర్వైవ్ అవ్వటం ఇంపార్టెంట్. ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన సర్వైవల్ కూడా ఇక్కడ చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా వేల కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎస్టేట్లు, మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ గారికి లేవు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయనకి బ్యాక్ ఎండ్ భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు వందల కోట్ల రూపాయల హెరిటేజ్ సంస్థని వాళ్ళు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఉండటం వల్ల ఆయన పూర్తి కాలాన్ని రాజకీయాల్లోకి వెచ్చించిన కుటుంబం గురించి ఆలోచన చేయాల్సిన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కాదు. ఆయన సినిమా నటుడిగా తాను సంపాదించుకున్న డబ్బులతోటే 5 సంవత్సరాల ప్రతిపక్ష స్థాయి హోదాలో తన పార్టీని నిలుపుకుంటూ వచ్చారు. అలా నిలుపుకుంటూ వస్తున్న క్రమంలోనే ఆయన ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా సమాజం పట్ల బాధ్యతతోటి సమాజంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజల పట్ల స్పందించడంలో ఆయన చూపిన చొరవ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న 3,000 మంది కౌలు రైతులని గుర్తించి వారికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులు ఆయన విరాళంగా ఇచ్చారు. 3,000 కుటుంబాలను ఆదుకున్నారు. ఆ 3,000 కుటుంబాలు వీళ్ళు నా సామాజిక వర్గం కాపులా, లేదు నా పార్టీ కార్యకర్తలు అని చెప్పని చూడాలి ఆయన. అదే సందర్భంలో నా నేటివ్ ప్లేస్ అయిన గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి కూడా ఆయన పరిగణలోకి తీసుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని కులాలు, అన్ని పార్టీలకు సంబంధించిన కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని రైతులుగా గుర్తించి వాళ్ళకి సహాయం చేశారు. మరి మొన్న విజయవాడ వరదల సందర్భంగా కూడా 6 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఆ విజయవాడ వరదల సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన విరాళం ఇచ్చారు. 400 పంచాయతీలు, ఈ వరదల వల్ల దెబ్బతింటున్న పంచాయతీలు ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులు విరాళంగా ఇచ్చారు. అటువంటి నేపథ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులే సమాజం కోసం అంతగా ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు తన సర్వైవల్ కోసం ఇవాళ తను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి 100,000 కోట్లు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది ఆయన. ఆయన వాళ్ళు వెళ్ళి సినిమాలు చేసే ఆ సినిమా రెమ్యునరేషన్ మీదే సర్వైవ్ అవ్వాల్సిన నష్టం లేదు. కానీ ఆయన ఈ అక్రమ సంపాదనలు, ఈ కక్కుర్తి డబ్బులు నాకు అవసరం లేదు అని చెప్పని తన రెక్కల కష్టం మీద ఆధారపడి ఈ రోజుకి తాను, తన కుటుంబం, తన పార్టీని కూడా తానే నిర్వహించుకోవాలని చెప్పని ఒక చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన ఆ చిత్తశుద్ధిని గమనించిన హైకోర్టు నిన్న విజయ్ కుమార్ ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.